Hello dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బయాలజీ సింపుల్ లవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ మొబైల్ యాప్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ ఏదైతే ఉందో సాధారణంగా శ్వాసక్రియ అని చెప్పేసి ఒక పాఠం 10th క్లాస్ ఎన్సీఆర్టీలో లైఫ్ ప్రాసెస్ లేదా జీవక్రియలు అని పిలుస్తున్న ఒక పాఠంలో బి అనే ఒక కాన్సెప్ట్, సెకండ్ ఏబిసిడి 4 కాన్సెప్ట్లు ఉంటాయి. అంటే మొదటిది పోషణ, రెండోది శ్వాసక్రియ, మూడోది రవాణా, నాలుగోది విసర్జన. 4 టాపిక్స్‌లో ఈ బి టాపిక్ అయినటువంటి శ్వాసక్రియ నుంచి ఈ ఈ క్లాస్ అనేది మనకి డిస్కస్ చేయబోతా ఉన్నాం ఈ వీడియోలో. అయితే చాలామంది సాధారణంగా శ్వాసక్రియ అనంగానే ఊపిరితిత్తులు, అదేవిధంగా ఊపిరితిత్తుల్లో అప్పటికి గాలి ఎలా వెళ్తుంది, ముక్కు దగ్గర నుంచి ఊపిరితిత్తుల గాలి లోపలికి వెళ్ళి బయటికి ఎలా వస్తుంది, ఆ ఆర్డర్‌లో ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది మాత్రమే చదువుకుంటాం. మరి ఈ పాఠంలోని సెల్యులర్ రెస్పిరేషన్, కణ శ్వాసక్రియ అనేది ఒక సెగ్మెంట్. వాస్తవానికి మన రైల్వే లాంటి పరీక్షల్లో అయితే గనక ఈ క్వెషన్స్‌ని యాక్చువల్‌గా టెక్స్ట్ బుక్ నుంచే లైన్ టు లైన్ తీసిస్తాడు. కానీ ఇచ్చే ప్రాసెస్‌లో ఏంటి అంటే మెయిన్ కాన్సెప్ట్ ఈ ఏరియా నుంచి క్వెషన్స్ వస్తాయి అని మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చెయ్యమో ఆ టాపిక్స్ నుంచి క్వెషన్స్ ఇస్తాడనమాట. అందుకని ఇప్పుడు ఏంటంటే సాధారణంగా శ్వాసక్రియ అంటే లోపలికి గాలి పీల్చుకోవడం, బయటకు విడిచిపెట్టడం. లోపలికి గాలి పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసం అంటారు. బయటకు విడిచిపెట్టడాన్ని నిశ్వాసం అంటారు. ఉచ్ఛ్వాసం అంటే ఇన్‌హాలేషన్ లేదా ఇన్‌స్పైరేషన్. బయటికి విడిచిపెట్టడాన్ని ఎక్స్‌హాలేషన్ లేదా ఎక్స్‌పైరేషన్ అంటారు. ఒక్కసారి లోపలికి గాలి పీల్చుకొని బయటికి విడిచిపెడితే దానినే మనం శ్వాసక్రియ అంటాం. ఓకేనా? సో, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ చెప్పే ముందు కొన్ని బేసిక్స్ తెలుసుకొని క్లాస్‌లోకి వెళ్దాం. ఓకేనా? సో, లోపలికి గాలి పీల్చుకోవడాన్ని మనం ఏమంటామంటే ఇన్‌హాలేషన్ అని చెప్పి పిలుస్తారండి. లోపలికి గాలి పీల్చుకోవడాన్ని ఇన్‌హాలేషన్. సో, దాన్నే ఉచ్ఛ్వాసం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఉచ్ఛ్వాసం. మరి లోపలికి పీల్చుకున్నటువంటి గాలి బయటకు విడిచిపెడతాం కదా! బయటకు విడిచిపెట్టడాన్ని మనం ఏమంటాం నిశ్వాసం అని చెప్పి పిలుస్తారండి. నిశ్వాసం. దాన్నే ఎక్స్‌హాలేషన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతా ఉంది. ఇక్కడ మీరందరూ గమనించాలండి. ఒక ఉచ్ఛ్వాసము, ఒక నిశ్వాసము. ఒకసారి ఇన్‌హాలేషన్, ఒకసారి ఎక్స్‌హాలేషన్. లోపలికి గాలి పీల్చుకొని బయటకు విడిచిపెట్టడాన్ని మనం ఏమని పిలుస్తామంటే శ్వాసక్రియ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? శ్వాసక్రియ. దాన్నే మనం రెస్పిరేషన్ అని చెప్పి అంటారు. ఓకేనా? జాగ్రత్తగా వినాలి. రెస్పిరేషన్. లోపలికి గాలి పీల్చుకొని బయటికి విడిచిపెట్టడాన్ని శ్వాసక్రియ లేదా రెస్పిరేషన్ అంటారు. ఇప్పుడు ఇలా లోపలికి పీల్చుకొని బయటికి విడిచిపెడితే ఒక శ్వాసక్రియ అన్నాం కదా! ఇలాంటివి ఒక నిమిషానికి, ఓకేనా? ఒక నిమిషానికి ఎన్ని సార్లు సగటు మానవుల్లో జరగాలంటే 18 సార్లు గుర్తుపెట్టుకోండి. ఒక నిమిషానికి 18 సార్లు శ్వాస మనకి ఈ రెస్పిరేషన్ అనేది జరగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అని పీల్చుకొని బయటికి విడిచిపెడతాం కదా! ఒక శ్వాసక్రియ. ఇలా 18 సార్లు జరగాలనమాట. ఇలా ఒక నిమిషానికి ఎన్ని సార్లయితే శ్వాసక్రియ జరుగుతుందో, శ్వాస తీసుకొని విడిచిపెట్టామో, దాన్నే మనం ఏమంటాం శ్వాసక్రియ రేటు లేదా రెస్పిరేషన్ రేట్ అంటారు. ఇది ఇంపార్టెంట్ బిట్. ఓకేనా? సో, రెస్పిరేషన్ రేట్ అని పిలుస్తారు. రేట్ అనొచ్చిందంటే ఇక్కడ అర్థం ఏంటంటే మినిట్స్‌తో మనం కంపేర్ చేసినట్టు. ఒక నిమిషానికి ఎన్ని సార్లు గాలి పీల్చుకొని విడిచిపెడతాం? 18 సార్లు. ఇప్పుడు రెస్పిరేషన్ రేట్‌ని ఓకేనా కనుక్కోవడానికి ఒక మెషిన్ వాడతారనమాట. దాని పేరేంటంటే రెస్పిరోమీటర్ అని చెప్పి పిలుస్తారు. ఏంటండి? రెస్పిరోమీటర్ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్‌లోకి వెళ్దాం. రెస్పిరేషన్ అంటే గాలి పీల్చుకొని విడిచిపెట్టడమే. అయితే రెస్పిరేషన్ జరగడం ద్వారా, శ్వాసక్రియ జరగడం ద్వారా ఫలితం ఏంటి అంటే శరీరానికి కావాల్సినటువంటి శక్తి, అదేవిధంగా శరీరానికి కావాల్సినటువంటి హీట్ అంటే ఉష్ణం. శక్తి మరియు ఉష్ణం ఈ రెండింటిని తయారు చేసే ఏకైక వ్యవస్థ ఏంటి అంటే శ్వాసక్రియ వ్యవస్థ. ఆ జరిగే ప్రాసెస్ ఏదో దాన్ని శ్వాసక్రియ లేదా రెస్పిరేషన్ అంటారు. గమనిక. రెస్పిరేషన్‌లో ఎప్పుడూ కూడా ఓకేనా? శ్వాసక్రియలో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. లోపల గాలి పీల్చుకొని బయటకి విడిచిపెట్టడం ద్వారా లోపల ఏం జరుగుతుందంటే గుర్తుపెట్టుకోండమ్మా. లోపలికి మనం గాలి పీల్చుకొని బయటికి విడిచిపెట్టే ప్రాసెస్‌లో ఏమవుద్దంటే శరీరంలో గ్లూకోజ్ అణువులనేవి ఉంటాయి గదా! ఈ గ్లూకోజ్ అనేవి బ్రేక్ అవుతాయి. గ్లూకోజ్ అనేది శక్తి కాదు గుర్తుపెట్టుకోండి. శక్తిని ఉత్పన్నం చేసే ప్రాసెస్‌లో గ్లూకోజ్ ప్రధాన పాత్ర పోషిస్తా ఉంటది. ఓకేనా? గ్లూకోజ్ అనేది బ్రేక్ అవ్వాలి. విడిపోవాలి. విడిపోవడం ద్వారా శక్తొస్తది. ఆ శక్తి ఏ రూపంలో వస్తదో తెలుసా? ఏటీపీ రూపంలో వస్తది. ఏ రూపంలో వస్తదండి? శక్తి అనేది ఏ రూపంలో వస్తుంది? ఏటీపీ రూపంలో వస్తుంది. ఒక ఏటీపీ ఈజ్ ఈక్వల్ టు 7200 క్యాలరీస్ అని చెప్పంటాం. ఏటీపీని కనుక్కున్నవాడు లోహమన్, ఫ్లిస్కీ, సుబ్బారావు అని పిలుస్తున్నటువంటి ముగ్గురు శాస్త్రవేత్తలు. ఓకేనా? గమనిక.
ఏమన్నాను నేను? గ్లూకోజ్ అనేది బ్రేక్ అవ్వాలి అన్నాను. గ్లూకోజ్ అనేది ఏమవ్వాలండి? బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవ్వడం ద్వారా శక్తి వస్తది. అంతే తప్ప గ్లూకోజే శక్తి కాదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ గ్లూకోజ్ బ్రేక్ అయ్యి శక్తి వస్తదండి. శక్తి ఏ రూపంలో వస్తుందన్నాను? ఏటీపీ. అయితే ఎలా బ్రేక్ అవుతుందనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. దీని తర్వాత క్వెషన్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తాడు? గతంలో క్వెషన్స్ దీని నుంచి ఎలా అడిగారు? అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ గ్లూకోజ్ అనేది బ్రేక్ అవ్వాలి అన్నాను. నాన్న గ్లూకోజ్ అనేది బ్రేక్ అవ్వాలన్నా కదా! గ్లూకోజ్ అనేది బ్రేక్ అవ్వడానికి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాసెస్ అవసరం. ఆ ప్రాసెస్ పేరు ఏంటి అంటే గ్లైకోలైసిస్. ఓకేనా? గ్లైకోలైసిస్ అని పిలుస్తున్నటువంటి ఒక పద్ధతి ద్వారా లేదా గ్లైకోలిసిస్ అంటారు. ఈ లైసిస్ అంటే బ్రేక్ డౌన్ విడిపోవడం అని అర్థం. గ్లైకో అంటే గ్లూకోజ్. గ్లూకోజ్ అనేది విడిపోతుంది. విడిపోయి ఏ రూపంలో వస్తుంది? శక్తి రూపంలో. సో, ఇక్కడ అల్టిమేట్‌గా ఈ ఈక్వేషన్స్‌లో మీరు ఎక్కడైనా చూడండి. ఇక్కడ ఎనర్జీ వచ్చింది. శక్తి వచ్చింది. ఇక్కడ ఎనర్జీ వచ్చింది. ఇక్కడ ఎనర్జీ వచ్చింది. సో, అల్టిమేట్‌గా మనకేం కావాలి? శక్తి రావాలి. మరి దాంతో పాటుగా కొంత హీట్ అనేది జనరేట్ అవుతా ఉంటది. అయితే ఇంపార్టెంట్. గ్లూకోజ్ అనేది బ్రేక్ అవ్వాలి అన్నాను. ఏ ప్రాసెస్‌లో బ్రేక్ అవ్వాలి? గ్లైకోలైసిస్ లేదా గ్లైకోలిసిస్ అని పిలుస్తున్నటువంటి ఒక పద్ధతి ద్వారా. గ్లైకోలిసిస్ అంటే ఏంటి? బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్. గ్లూకోజ్ అనేది బ్రేక్ అవ్వాలి. గ్లూకోజ్ యొక్క ఫార్ములా ఏంటి నాన్న? C6H12O6 ఇది గ్లూకోజ్ యొక్క ఫార్ములా. ఇప్పుడు నేనేమన్నాను? బ్రేక్ అవ్వాలని. అంటే 6 కార్బన్స్ కలిగినటువంటి ఏదైతే ఈ గ్లూకోజ్ ఉందో ఇది బ్రేక్ అవ్వాలి. ఎలా బ్రేక్ అవుతుందనేది మనం తెలుసుకుంటాం. ఓకేనా? సో, గ్లైకోలిసిస్ అన్నాం. గ్లూకోజ్ బ్రేక్ అవ్వడం. ఇక్కడ గ్లైకోలిసిస్‌ని కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరో తెలుసా? ముగ్గురుంటారు. ఎంబెడెన్ అని పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త, మేయర్‌హాఫ్ అని పిలుస్తున్న ఒక శాస్త్రవేత్త, పర్నాస్ అని పిలుస్తున్న ఒక శాస్త్రవేత్త. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఈ గ్లైకోలిసిస్‌ని కనుగొన్నారు కాబట్టి దీనికి ఏం పేరు పెట్టారంటే గ్లైకోలిసిస్‌కి ఈఎంపీ పాత్వే అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారండి? ఈఎంపీ పాత్వే. అయితే ఈ గ్లైకోలిసిస్‌లో గ్లూకోజ్ విడిపోతుందన్న. ఎలా విడిపోతుందో తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ గ్లూకోజ్ అనేది ఏదైతే ఉందో మనకి కణం అంటే తెలుసు కదా! మీకు సెల్ అంటారు కదా! తెలుసు కదండీ! సెల్. కణం లోపల మధ్యలో ఏముంటదండి? కేంద్రకం ఉంటది. కణం మధ్యలో ఏముంటదండి? కణం మధ్యలో కేంద్రకం ఉంటది. అంతేనా కాదా? మరి కేంద్రకం చుట్టూ ఫ్లూయిడ్ పోర్షన్ ఉంటది. అంటే ద్రవ రూప పదార్థం. దీన్నేమంటారు? సైటోప్లాజం అని పిలుస్తారు కదా! ఏమని పిలుస్తారు? సైటోప్లాజం. సైటోప్లాజం అంటే ఏంటి? తెలుగులో కణద్రవ్యం అని చెప్పి పిలుస్తారు కదమ్మా! ఈ కణద్రవ్యం. ఇప్పుడు నేనేమంటానంటే గ్లూకోజ్ అనేది ఏదైతే ఉందో కణద్రవ్యంలో లేదా ఇక్కడ ఉన్నటువంటి సైటోప్లాజంలో ఎలా విడిపోతుందంటే 6 కార్బన్స్ కలిగినట్టు ఇక్కడ రాసాను కదా! 6 కార్బన్ మాలిక్యూల్స్ కలిగినట్టు గ్లూకోజ్ అనేది సైటోప్లాజంలో 3 కార్బన్లు కలిగినటువంటి పైరువేట్‌గా బ్రేక్ అవుతుంది. ఎక్కడ ఇదంతా? సైటోప్లాజంలో. ప్లస్ కొంత ఎనర్జీ అనేది ఉత్పత్తి అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గ్లూకోజ్ అనేది ఏదైతే ఉందో సైటోప్లాజం లేదా కణద్రవ్యంలో 3 కార్బన్స్ కలిగినటువంటి పైరువేట్‌గా మారుతుంది. ఇక్కడ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇక్కడ ఎన్నొచ్చాయి? 3 ఉన్నాయి. సో, 3 కార్బన్స్ కలిగినటువంటి పైరువేట్‌గా మారుతూ కొంత శక్తి వస్తది. ఇది సాధారణంగా అన్నిట్లో కామనే. చిన్న స్థాయి జీవులు, పెద్ద జీవుల్లో. ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు నేనేమంటానంటే, ఇలాంటి పైరువేట్ మనకిక్కడ అల్టిమేట్‌గా ఏం కావాలి? ఉష్ణం కావాలి, శక్తి కావాలి. అయితే 3 కార్బన్ కాంపౌండ్‌గా ఉండిపోతే శక్తి వస్తదా? అంటే రాదు. మనకు అవసరమైన శక్తి రావాలి అంటే ఏమవ్వాలో చూడండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ 3 కార్బన్ కాంపౌండ్స్ కలిగిన పైరువేట్ ఏదైతే ఉందో, ఇది ఇప్పుడు ఈస్ట్ వంటి బాక్టీరియా లాంటి జీవులు, ఈస్ట్ వంటి జీవుల్లో ఓకేనమ్మా? ఈస్ట్ వంటి జీవుల్లో అవి చిన్న స్థాయి జీవులు కదా! వాటి గాలి పీల్చుకునేంత వ్యవస్థలు ఉండవు కదా! చిన్న మైక్రోస్కోపిక్ కంటికి కనిపించినంత. కాబట్టి అవి గాలి పీల్చుకునే అంత సామర్థ్యం అనేది ఉండదు. అంటే ఏంటి? ఆక్సిజన్‌ని తీసుకోలేవు. అర్థమైందా? ఆక్సిజన్‌ని తీసుకోలేవు. ఇప్పుడు 3 కార్బన్ కాంపౌండ్స్ కలిగిన పైరువేటు ఈస్ట్‌లో ఉంది. ఓకేనా? ఎక్కడుందండి? సైటోప్లాజం కణద్రవ్యం ఉంది. ఇప్పుడు ఈ ఈస్ట్‌లో 3 కార్బన్ మాలిక్యూల్స్ కలిగినటువంటి పైరువేట్ అనేది ఏమవుతుందంటే, ఇక్కడ ఆక్సిజన్ లేదు. ఈస్ట్ లేదని చెప్పాను కదా! ఆక్సిజన్ లేపోతే ఎవరిని తీసుకుంటది తెలుసా ఇది? కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకుంటది. దేన్ని తీసుకుంటదండి? కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకుంటది. కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి? 3 కార్బన్ మాలిక్యూల్స్ కలిగినటువంటి పైరువేట్. ఈ పైరువేట్‌కి ఇక్కడ ఆక్సిజన్ లేదు కాబట్టి ఎవరొచ్చారు? కార్బన్ డయాక్సైడ్ ఉంది కాబట్టి, ఈ పైరువేటు, ఈ కార్బన్ డయాక్సైడ్ కలిస్తే రిజల్ట్ ఏమొస్తదో తెలుసా? ఇథనాల్ ఒస్తది. ఏమొస్తదండి? ఇథనాల్. ఇథనాల్‌లోని ఎన్ని కార్బన్స్ ఉంటాయి తెలుసా? 2 కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎన్ని కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి? 2 కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇథనాల్‌కి ఇంకో పేరు మనం ఇథైల్ ఆల్కహాల్ అనొచ్చు. 2 కార్బన్స్ అన్నాం కాబట్టి ఇగోండి ఫుల్ ఫార్ములా ఇది. ఇది ఎంపిరికల్ ఫార్ములా. సో, ఇక్కడ చూడండి C2H5OH ఏంటి నాన్న?
C2H5OH అని చెప్పేసి పిలుస్తా ఉన్నాం. ఇక్కడ 2 కార్బన్స్ అన్నాం కాబట్టి 2 కార్బన్స్ మెన్షన్ చేశాను. సో ఈస్ట్ వంటి జీవులలో ఆక్సిజన్ లేనప్పుడు CO2 వస్తే గనక రిజల్ట్ ఏంటి అంటే ఇథనాల్ వచ్చిద్ది, కార్బన్ డైఆక్సైడ్ వచ్చిద్ది, మరి కొంత మొత్తంలో ఎనర్జీ వచ్చిద్ది. ఎనర్జీ అంటే ఏ రూపంలో వచ్చిద్దని చెప్పాను? ఏటీపీ రూపంలో వస్తది. అయితే నేనేమంటానంటే ఈస్ట్ వంటి జీవులలో జరిగే ఈ శ్వాసక్రియ ఆక్సిజన్ లేకుండా కార్బన్ డైఆక్సైడ్ సమక్షం జరుగుతుంది కదా! ఇక్కడ సాధారణంగా అయితే ఆక్సిజన్ లేకుండా కార్బన్ డైఆక్సైడ్ సమక్షంలో జరిగే శ్వాసక్రియని అవాయు శ్వాసక్రియ లేదా ఎనరోబిక్ రెస్పిరేషన్ అని చెప్పి పిలుస్తారు. కానీ ఈస్ట్ వంటి జీవులలో జరిగే ఈ శ్వాసక్రియ అవాయు శ్వాసక్రియ లేదా ఎనరోబిక్ అయినప్పటికీ దానికి మనం ఏమని పేరు పెట్టామంటే కిణ్వనం అని చెప్పి ఏమని పిలిచామండి? కిణ్వనం. సో కిణ్వనం అంటే ఫెర్మెంటేషన్ అని అర్థం. ఏంటి నాన్న? ఫెర్మెంటేషన్. సో ఈస్ట్ వంటి జీవులలో జరిగే అవాయు శ్వాసక్రియ ఏంటి అంటే కిణ్వనం లేదా ఫెర్మెంటేషన్ అంటారు. సో ఈ ఫెర్మెంటేషన్ అనేది పాలు పెరుగుగా మారే దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పాస్ట్రీ, కేక్స్, బ్రెడ్స్ తయారు చేసే దగ్గర ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా ఉపయోగపడతాయి. అసలు వాస్తవానికి ఫెర్మెంటేషన్ అంటే ఏంటి? ఫెర్మెంటేషన్ ఈ అడుగుతారు ఈ క్రింది వాళ్ళలో కిణవనానికి సంబంధించిన సరైన వాక్యాన్ని గుర్తించండి. ఫెర్మెంటేషన్ సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అడిగితే మనం ఎఫెక్ట్ అవుతాం కదా! సో అది చెప్తాను చూడండి. ఫెర్మెంటేషన్ అంటే ఏంటంటే ఓకే. ఫెర్మెంటేషన్ కిణ్వనం అంటే ఏంటంటే షుగర్స్ నుంచి ఆల్కహాల్ తయారు చేసుకోవడమే. షుగర్స్ అనేవి ఆల్కహాల్‌గా కన్వర్ట్ అవ్వడమే ఫెర్మెంటేషన్ లేదా కిణ్వనం అంటారు. మరి ఇక్కడ మనం ఏం చేసాం? షుగర్స్ ఆల్కహాల్‌గా మారేయలేదా? ఎందుకు షుగర్స్ అన్నాం? 3 కార్బన్ కాంపౌండ్స్ కలిగింది. ఫస్ట్ గ్లూకోజ్ అని చూసారా? గ్లూకోజ్ అనేది షుగర్స్‌లో ఉంది కదా! మరి ఇది ఎలా మారిందండి? ఆల్కహాల్‌గా. ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ ఇది కూడా ఆల్కహాలే కదా! ఓకేనా? అయితే ఈస్ట్ వంటి జీవుల్లో జరిగే అవాయు శ్వాసక్రియ ఏదైతే ఉందో అది మనం ఫెర్మెంటేషన్ లేదా కిణ్వనం అన్నాం. ఓకే. ఇది చిన్న స్థాయి జీవి అయినటువంటి ఈస్ట్‌లో. నెక్స్ట్ మాట్లాడుకుందాం. మన కండరాల్లో ఓకేనా? మన కండరాలు అంటే మన కండరాలు ఎప్పుడైనా స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేసామనుకుందాం. బాగా ఎక్సర్సైజ్ గాని, గ్రౌండ్ వర్క్స్, జిమ్ వర్క్స్ చేసామనుకోండి. చేసేటప్పుడు ఏమవుద్దండి? మన కండరాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఖర్చయిపోద్ది. కండరాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఖర్చయిపోద్ది. కండరాలు అంటే కండరాల్లో ఉన్న కణాల్లో. కండరాల్లో ఉన్నటువంటి కణాలేంటి? మయోసైట్స్ అంటారు. ఓకేనా? కండరాల్లో ఉండే కణాలు ఏంటంటే మయోసైట్స్ లేదా మయోసైట్లు. మయోసైట్లలో ఆక్సిజన్ అనేది ఏమైపోయింది సార్ అంటే ఖర్చయిపోయింది. ఎందుకంటే ఎక్సర్సైజ్ కంటిన్యూయస్‌గా చేస్తాం. ఎప్పుడైతే ఆక్సిజన్ ఖర్చయిపోయిందో ఇక్కడ మనకి ఎవరు రావాలి? పైరువేట్ అనేవాడితోనే కదా రియాక్షన్ ఉంది. ఇక్కడ పైరువేట్ వీడితో కలిసింది. ఎవరితో? కార్బన్ డయాక్సైడ్‌తో. ఇక్కడ పైరువేట్ ఏమైందంటే అంతవరకు ఆక్సిజన్‌తో కంబైన్ అయ్యేది కాస్త ఆక్సిజన్ ఖర్చయిపోవడం వల్ల కార్బన్ డయాక్సైడ్‌తో రియాక్ట్ అయింది. ఆక్సిజన్ అక్కడ లేకపోతే ఎవరుంటారో తెలుసు గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ ఎప్పుడు కూడా లేకపోతే అక్కడ ఎవరుంటారు? కార్బన్ డయాక్సైడ్. ఆ కార్బన్ డయాక్సైడ్ ల్యాక్ ఆఫ్ O2 ఇక్కడ ఏమన్నాను? ఆబ్సెన్స్ ఆఫ్ O2 పూర్తిగా ఇక్కడ ఆక్సిజన్ లేదు. ఇక్కడ ఒకప్పుడు ఆక్సిజన్ ఉండేది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆక్సిజన్ ఖర్చయిపోయి కార్బన్ డయాక్సైడ్ వచ్చేసింది. ఎక్కడైతే కార్బన్ డయాక్సైడ్‌తో మన కండరాల్లో ఈ 3 కార్బన్ మాలిక్యూల్స్ కలిగినటువంటి పైరువేట్ కలిస్తే ఏమవుద్దంటే ఆ కండరాల్లో లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుద్ది. లాక్టిక్ ఆమ్లం యొక్క ఫార్ములా చూడండి C3H6O3. ఇక్కడ C3 అంటే ఇక్కడ లాక్టిక్ ఆమ్లంలో ఎన్ని కార్బన్ మాలిక్యూల్స్ ఉన్నట్టు? 3 కార్బన్ మాలిక్యూల్స్. సో 3 కార్బన్ మాలిక్యూల్స్ కలిగినటువంటి ఓకేనా? 3 కార్బన్ మాలిక్యూల్స్ కలిగినటువంటి లాక్టిక్ యాసిడ్ అనేది మన కండరాల్లో ఉత్పత్తి అవుతుంది. దాంతో పాటు ఏమొస్తది? శక్తి వస్తది. ఇప్పుడు ఎక్కడైతే లాక్టిక్ యాసిడ్ అనేది ఉత్పత్తి అవుద్దో అక్కడ కండరాలనేవి బాగా అలసటకి గురై నొప్పొస్తది. దాన్ని మజిల్ క్రాంప్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మజిల్ క్రాంప్స్ అంటారు. పిక్కలు తిరగబడ్డాయి అంటారు చూసారా? నిద్రలో పిక్కలు తిరగబడ్డాయి అంటారు. దానికి కారణం ఏందంటే ఆక్సిజన్ ఖర్చయిపోయి కార్బన్ డయాక్సైడ్ అక్కడ ఎక్కువగా ఉండడం వలన. ఓకేనా? రైట్. తర్వాత మళ్ళీ ఇదే పైరువేట్ ఏదైతే ఉందో ఇదే పైరువేట్ నెక్స్ట్ ఆక్సిజన్‌తో రియాక్ట్ అయితే ఇక్కడ ఒకప్పుడు ఆక్సిజన్ ఉండేదన్న. తర్వాత కార్బన్ డయాక్సైడ్ వచ్చింది. ఆ ఒకప్పుడు ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏమవుద్దో తెలుసుకుందాం. సో ఇక్కడ పైరువేట్ అనేది ఎక్కడుంది? సైటోప్లాజం. సైటోప్లాజంలో పైరువేట్ అనేది ఎవరితో రియాక్ట్ అయింది? ఇక్కడ ఆక్సిజన్‌తో రియాక్ట్ అయింది. సాధారణంగా మనమే అని గాలి పీల్చుకున్నాం. వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ పీల్చుకుంటాం కదా! ఆక్సిజన్ తీసుకుంటే పైరువేట్ కలిసి ఏమొస్తదంటే CO2 ముక్కు ద్వారా CO2 వస్తది. కొంత వాటర్ బయటికి రిలీజ్ అవుతది. తద్వారా కొంత ఎనర్జీ కూడా బయటకొస్తది. ఎనర్జీ ఏ రూపంలో వస్తదని చెప్పాను నేను? ఏటీపీ రూపంలో వస్తా ఉంటదనమాట. ఓకేనా? ఇది రెస్పిరేషన్‌లో బ్రేక్ డౌన్ అయ్యే ప్రాసెస్. ఇప్పుడు క్వెషన్‌లు ఎలా అడుగుతాడు సార్ అంటే గతంలో అడిగిన క్వెషన్స్ మనం కంపేర్ చేస్తే ఓకేనా? ఈస్ట్ వంటి జీవులలో జరిగే అవాయు శ్వాసక్రియ ఏ రకానికి చెందింది? అంటే ఏం చెప్తాం మనం? ఇక్కడ చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ఈస్ట్ వంటి జీవుల్లో జరిగే అవాయు శ్వాసక్రియ ఏంటి అంటే ఫెర్మెంటేషన్. ఈ అవాయు శ్వాసక్రియ ఏంటి? ఫెర్మెంటేషన్ కిణవనం. అలా కాకుండా బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు కండరాల్లో ఏ యాసిడ్ రిలీజ్ అవుద్ది సార్ అంటే లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుద్ది. తద్వారా లాక్టిక్ యాసిడ్‌తో పాటు కొంత ఎనర్జీ రిలీజ్ అవుద్ది. ఓకేనా? అలా కాకుండా సాధారణంగా వాయు శ్వాసక్రియలో ఏం జరుగుతుంది సార్ అంటే గనక ఆక్సిజన్ తీసుకుంటాం. ఆక్సిజన్ అనేది పైరువేట్‌తో రియాక్ట్ అయితే CO2 వస్తది, వాటర్ వస్తది, ఎనర్జీ వస్తదనమాట. అర్థమైందా? ఈ విధంగా శ్వాసక్రియ ప్రాసెస్ అనేది జరుగుతా ఉంటది. అర్థమైందా?
సో మరిన్ని వీడియో క్లాసెస్ కోసం మన యొక్క వీడియో క్లాసెస్ కావాలి అంటే కనుక మన యొక్క యాప్ డౌన్లోడ్ చేయండి. బయాలజీ ఇట్స్ సింపుల్ లవ్ యాప్ అండి. ఇది ప్లే స్టోర్లో దొరుకుతుంది. సో బయాలజీ ఇట్స్ సింపుల్ మన యూట్యూబ్ ఛానల్ పేరుతో ఉంది. సో మీకు వచ్చేసరికి ఇక్కడికి వచ్చే బయాలజీ ఇట్స్ సింపుల్లో యూట్యూబ్ ఛానల్ పేరుతో ఉన్న యాప్లో మన యొక్క వీడియో క్లాసెస్ ఉంటాయి. మన యొక్క పీడిఎఫ్ సొంతంగా ఓన్గా రాసినటువంటి మెటీరియల్ జిరాక్స్ తీసుకోవడం జరగదు. సో బయాలజీ కంప్లీట్ పీడిఎఫ్ ఉంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, రైట్. సో బయాలజీ పీడిఎఫ్ ఏదైతే మీరు తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది, మీరు తీసుకోవచ్చు. సో 6 నెలల వ్యాలిడిటీతో 149 రూపీస్కి ఇస్తున్నాను. పీడిఎఫ్ 149, వీడియో క్లాసెస్ 149. ఈ రెండు కలిపి కావాలంటే కనుక 229కి నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, 249 20 ఓకే 249కి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఆసక్తి ఉంటే కనుక మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బయాలజీ సింపుల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో దొరుకుతుంది. 6 నెలల వ్యాలిడిటీ, ప్రింట్ తీసుకునే ఆప్షన్ అయితే యాప్లో ఇవ్వటం లేదు. ఓకేనా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎక్కువ మందికి ఇది షేర్ చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే మరి కొంతమంది ఆస్పిరెంట్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ఓకేనా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.